In this video, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్పీ బ్లాగ్స్. హ్యాపీ శుభాకాంక్షలు. కమ్ ఒక్కొక్కడు ఒక రకంగా ఉన్నాడు. హలో మైక్ టెస్టింగ్. గోర్లు చేయరాజ్ సెన్సర్ లో కట్ చేశారా? గుడ్డు పోయింది. ఇప్పుడు మనం మళ్ళీ చింతలూరు వెళ్తున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్పీ బ్లాగ్స్. అప్పుడు అయితే మనం ట్రావెల్ అవుతున్నాం గాయస్. ఈరోజు అయితే చింతలూరు వెళ్ళబోతున్నాం మనం. ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు? అప్పుడు సెన్సర్ రావాలి. ఇప్పుడే జస్ట్ గుమ్మిలేరు దాటం గాయస్. పోకేలు ఎలగలు వస్తున్నారు. అవును, నీ పేరు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఇంట్రడ్యూస్ చేయి. పేరు చేయి. ఫేమస్ అయ్యాలి కదా, ఫేమస్ అయ్యే వరకు నిన్ను సస్పెన్స్ లో ఉంచాలన్నమాట. ఎవరు బ్రో అని అడిగి వరకు ఇంకా నేను చెప్పడమాట, అది మ్యాటర్. మేమైతే నలుగురు వెళ్తాం గాయస్. నేను నిఖిల్ ఇంకా ఇద్దరు వెనకాల వస్తున్నారు. నేను మా ఫ్రెండ్ గాయస్, నిఖిల్ కాదు. ఫ్రెండ్ అంతే. పొలాలు, పోల్ట్రీ ఫార్మ్స్ అయ్యి. హ్యాపీ శుభాకాంక్షలు. ఏంటి సార్ అది? హ్యాపీ శుభాకాంక్షలా? సరే ఇంకా చెప్పరా. ఉగాది. ఉగాది నాకు చెప్పడం మర్చిపోయాను గాయస్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఇప్పుడు మనం కొత్తూరు సెంటర్ దగ్గర ఉన్నాం. రోడ్డు అయితే చాలా రష్గా ఉంది చూడండి. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. నేను కూడా ఎప్పుడు చూడలేదు. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నాడు. నాకైతే తెలియదు ఇప్పుడు వరకు అది అక్కడ ఉందని. బండి ఇక్కడ పార్క్ చేసేసాం. పావు గంట పట్టింది పార్క్ చేయడానికి. వీడు చూడండి ఏదో ఇంపార్టెంట్ అన్నట్టు వెతుకుతున్నాడు. ఏంటి అసలు స్పెట్స్ తీసుకోవడానికా? బాగా ఓవర్ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఊరోళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. చుట్టూరు బడులు చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు చాలా మంది వచ్చారు. గుడికి వెళ్ళడానికి ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. లైట్స్ చూడండి, ఇంకా రోడ్ అంతా లైట్స్ తో ఫుల్ గా నింపేశారు. ఇందాక బండి మీద ఉన్నప్పుడు ఇద్దరు వెనకాల వస్తున్నారు అన్నాను కదా, వాళ్ళు వీళ్ళే. ఎంట్రన్స్ నుంచి నడుచుకుని ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాం గుడికి వెళ్ళడానికి. ఈ గుడిలో ఉండే అమ్మవారి పేరు నూకాంబిక లేదా నూకాలమ్మ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఈ తీర్థం జరుగుతుంది. ఈ తీర్థం ఉగాది ముందు రోజున స్టార్ట్ అయ్యి అప్పటి నుండి కంటిన్యూస్ గా ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. ఇదే చింతలూరు. చింతలూరు ఈరోజు తీర్థం అసలు. కమ్ 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 మహర్షి అక్కడది ఇక్కడది ఇక్కడ రా. ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే దినకర కిరణై బాసమానేందు చూడే. ఇది సెకండ్ మెయిన్ ఎంట్రన్స్. ఆ లైటింగ్ సెటప్ చూడండి ఎంత బాగున్నాయో. ఆంజనేయ స్వామి, దుర్గామాత, ఇంకా నూకాలమ్మ తల్లి అనుకుంటా రైట్ లో ఉన్నది. నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. మధ్యలో మా గొడవ మాది. ఆ జనాన్ని చూడండి ఎంతమంది ఉన్నారో. మీరు ఎంతమంది ఉన్నారేంటి అనుకోవచ్చు. ఈ తీర్థం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళందరూ వస్తారు గైస్. అదే కాకుండా మేము వచ్చింది ఉగాది రోజున, అందుకని చాలా మంది ఉన్నారు. అంటే తీర్థం నిన్నే స్టార్ట్ అయింది. ఎక్కడ నుండి వచ్చారే గానీ చాలా అంటే చాలా మంది వచ్చారు గుడికి. జనరల్ గా అయితే మేము ప్రతి ఇయర్ గుడికి వస్తాం. కాకపోతే నేనైతే 2 years గా వెళ్ళట్లేదు. ఈ గుడిని చూస్తుంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. చాలా వరకు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. చూస్తే తెలుస్తుంది. ఇంకా దర్శనం చేసుకోలేదు. మ్యాక్స్ ఇప్పుడు వెళ్తే 3 to 4 hours పడుతుందని. మేము ఆ లోపలికి వచ్చేటప్పటికే స్వెట్ చూడండి ఎలా ఉందో. ఒక్కొక్కడు ఒక రకంగా ఉన్నాడు. A few moments later. ఇదేంటి సడన్ గా లొకేషన్ చేంజ్ చేశారు అనుకోకండి. మేము తీర్థం నుండి అయితే ఇంటికి వచ్చాం గైస్. నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ కాల్ చేసి రెస్టారెంట్ కి వెళ్దామన్నారు. ఎలాగో మనకి కంటెంట్ కూడా వస్తుంది కదా అని మీ గురించే గైస్ నేను రెడీ అయ్యి వ్లాగ్ షూట్ చేద్దామని వచ్చాను. ఏంటి గైస్ ఇక్కడ తెలియరంగుతున్నారా? ఇంట్లో అయితే చాలా రష్గా ఉంది. అందుకనే ఇంకా ఆ జనాల్లో ఉండలేక వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా అసలు మనుషులు అంటే మంచిగా గైస్. మనుషులు మంచోళ్ళరా.
ఆ మంచి మనుషుల్లో ఉండలేక ఇంకా వచ్చేసాం. మటన్ మటన్ చికెన్ మటన్. వేస్ట్ అయ్యి వెయిటింగ్ క్యామ్ కట్టంగా పడతాం. ఇంకా పడుకున్నాను. మా వాళ్ళు రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ అయ్యారు. మా ప్లానింగ్స్ అంతే గైస్, ఇలాగ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలదు. మ్యాక్స్ రేపు వెళ్ళడానికి ట్రై చేస్తాం గైస్. రేపు మార్నింగ్ 6 ఆ టైంకి వెళ్ళి చింతలూరు అప్పుడు కవర్ చేస్తాం గైస్. ఈరోజు హాయ్ వెళ్ళు, హాయ్ చెప్పు. హాయ్ బ్రో. బాటిల్ అర్థం కాదు మళ్ళీ చూడండి గైస్, ప్లాన్ కూడా మార్చాను నేను. అలా ఉంటాయి మన ప్లాన్స్. మీ పేర్లు ఇంట్రడ్యూస్ చేయండి. హలో 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 మైక్ టెస్టింగ్. హలో మైక్ టెస్టింగ్. నేను మే శ్రీరాజ్. నా పేరు ఆనంద్, గుర్తుపెట్టుకోండి. వీడి పేరు చెప్తాను గైస్, వీడి పేరు చెప్తాను గైస్. వీడు ఒక సినిమాలో యాడ్ చేశాడు. ఫేస్ సరిగ్గా చూడండి గైస్ మీరు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఒక్కసారి. ఇది దా సిగ్నేచర్, ఇది దా సిగ్నేచర్. ఇది తింటే మై మర్చిపోతారు అన్ని. సంతకం బాగా పెడతారు. అదే అందరే సీరియస్ ఫేవరెట్ డిష్. మా వాడికి చికెన్ ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్, కానీ మా వాడైతే జోగులో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి తిన్నాం అనుకుంటున్నాడు ఫ్రెండ్. ఈడైతే చిన్నప్పుడు ఫ్రెండ్ బోర్లు జోబులు పెట్టుకుని మరి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈడైతే జోబులు చెప్పారు కదా ఫ్రెండ్స్, ముందుగానే జోబులు చికెన్ వేసి ఇంటికి వెళ్ళి తిన్నాం అని. బోర్లు చేయరాజ్. కంగారు పడుకో, చచ్చిపడకూడదు. నెమ్మదిగా తిను ఆనంద్. సెన్సర్ లాగా కట్ చేశారా? అది గైస్ మా ఫ్రెండ్స్తో ప్లానింగ్ అంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడు అనుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అలాంటిది ఆగు, యూఏ సర్టిఫికేట్ ఇస్తాను నేను. కంగారు పడుకో, యూఏ సర్టిఫికేట్ ఇస్తాను నీకు. గుడ్డు పోయింది. గుడ్డు పోయింది. ఇలా డడ్డి ఫీల్. మటన్ బాగుంది. అందగాడు ఆటగాడు. ఈడైతే ఆటగాడు ఫ్రెండ్, ఆటగాడు. The next morning. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు మనం మళ్ళీ చింతలూరు వెళ్తున్నాం. ఒకసారి రోడ్డు చూడడం గైస్, మేము ఏ రోడ్లో వెళ్తున్నామో చూపిస్తాను, ఆగండి. రోడ్డు ఇదే గైస్, చూడండి ఎలాగుందో. మొత్తం గుంటలు, పక్కన చెట్లు, పొలాలు, మామూలుగా ఉండదు బాబోయ్. నిన్న చూసారు కదా గైస్ ఏం జరిగిందో. నిన్న అయితే చాలా క్రౌడ్ ఉంది, ఏం చూపించడానికి అవ్వలేదు. అందుకని ఈరోజు మళ్ళీ వెళ్తున్నాను. నిన్న ఎంత క్రౌడ్ ఉంటే అంత క్రౌడ్ ఉంది గైస్. లోపలికి వెళ్ళేటప్పటికే ఇంకా స్వెట్ గారిపోయింది మొత్తం. మీరు చూసారు కదా గైస్. తర్వాత ఏం చేసాము, అలా మనకి ప్లానింగ్ ఉండదు, ఏముండదు. మళ్ళీ నాకు చిన్న పని ఉంటే నేను ఇంకా రిటర్న్ అయిపోయాను గైస్ అక్కడి నుంచి. ఇంకా అందుకని ఇంకా వ్లాగ్ షూట్ చేయలేదు. ఈరోజు మళ్ళీ కవర్ చేద్దామని ఇప్పుడు వెళ్తున్నాం. అన్నట్టు నేను ఒకనే కాదు గైస్, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నాం. అజ్ఞాతవాసి 1, అజ్ఞాతవాసి 2. సన్ చూడండి గైస్. మార్నింగ్ వెళ్తాం మళ్ళీ మీ గురించి. చింతలూరు వచ్చాం గైస్, దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడే జస్ట్ కొత్తూరు సెంటర్ దాటాం. చూడండి గైస్, మనం గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. నిన్నటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. నిన్నైతే ఇక్కడే ఈ ప్లేస్ లోనే అసలు జనం అయితే ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ. మేమైతే ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం.
ఆల్రెడీ నిన్న అమ్మవారి పేరు చెప్పాను కదా, నూకాంబిక లేదా నూకాలమ్మ అని కూడా పిలుస్తారు. ఏషియన్ డేస్ లో ఈ అమ్మవారు 9వ రూపంలో ఒకటైన శ్రీ అనగాదేవిగా ప్రసిద్ధి చెందారు. ఈ గుడిని ఎవరు కట్టారో తెలియదు కానీ కాకతీయ రాజుల కాలంలో ఈ గుడిని రినోవేట్ చేశారంట. అప్పుడు కాకతాంబ అనే పేరుతో పూజించేవారు. ఇక్కడ నిత్యం పూజలు దీపారాధనలు జరుగుతుండేవంట. రాజులు తమ డైనాసిటీస్ అంటే రాజవంశాన్ని కోల్పోవడంతో నెమ్మదిగా ఆలయం దాని పూర్వ వైభవం కోల్పోయింది. తర్వాత సుమారుగా 450 సంవత్సరాల క్రితం అప్పటి గోల్కొండ నవాబు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకారావును అనకాపల్లి ప్రాంతంలో రాజుగా నియమించారు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈ గుడిని మళ్ళీ రినోవేట్ చేసి గత వైభవాన్ని మరియు స్థానిక దేవత అయిన నూకాంబిక అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చారంట. నేను ఇప్పుడు దాకా చెప్పింది నాకు కొంచెం తెలిసింది, ఇంకా వికీపీడియా ఆధారంగా చెప్పాను. మీరు కనుక ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ లింక్స్ ద్వారా మీరు ఈ గుడి గురించి తెలుసుకోవచ్చు. మేమైతే ఇంకా అమ్మవారిని దర్శించుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాం. లిటరల్లీ లోపల అయితే ఎవరు లేరు, చాలా పీస్ఫుల్ గా ఉంది గైస్. లోపలికి వెళ్ళాక నన్ను అడిగితే ఎక్కువ రష్ ఉన్నప్పుడు వెళ్ళాకంటే ఇలాగా ఫ్రీ టైమ్ లో వెళ్ళడం బాగుంటుంది గైస్. ఎందుకంటే అంత రష్ లో గుద్దుకుని వెళ్ళే కంటే ఇలా వెళ్తే మనకి పీస్ఫుల్ గా ఉంటుంది, కొంచెం అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. ఏదో ఆడావిడిగా తోసుకుని వెళ్ళే కంటే నన్ను అడిగితే ఇలా వెళ్తే బెటర్. అది గైస్ బ్లాగ్ అయితే నేను ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. అజ్ఞాతవాసి 1 or 2 అయితే ఇంకా అలా వెళ్ళిపోయారు గైస్, వాళ్ళకి పని ఉందని. నేను ఒకనే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ప్రజెంట్ అయితే నేను చూడొచ్చు గైస్, నైట్ మీకు చూపించాను కదా పోల్ట్రీ ఫార్మ్స్, అక్కడ ఉన్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. మీకు నైట్ చూపించిన పోల్ట్రీ ఫార్మ్స్.